మన సంపద సృష్టించే మార్గాలపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది లాంగ్ రన్ లో ఇట్ విల్ గోయింగ్ టు బి మేజర్ ఇంపాక్ట్ అనేది నాకు అనిపిస్తుంది. ప్రభుత్వము ఇప్పుడు జరుగుతున్న ఈ రూపీ డౌన్ ఫాల్ కానీ, ఇప్పుడున్న ఈ రెసెషన్ ఛాయలు కానీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అటు గ్రోత్ రేట్ తగ్గుతుందని, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని, రూపీ డౌన్ అవుతుందని, ఈ ఫ్యాక్టర్స్ ని కొంతకాలం ఈ షార్ట్ టర్మ్ థింగ్స్ ని కొంచెం ఈ ఆలోచన నుంచి కొంచెం పక్కకు జరిగి దీర్ఘకాలికమైన ఆలోచనలు ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వాలు డబ్బుల్ని ఊరికే దుబారుగా ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బుల్ని ఎక్కడ పెడితే సంపద సృష్టించబడుతుంది, ఎక్కడ పెడితే నిరుద్యోగాన్ని తగ్గించవచ్చు, ఉద్యోగాల్ని కల్పించవచ్చు. మేజర్గా దేశంలో యువతకి ఉద్యోగాల కల్పన చాలా అవసరం అండి. ఇండస్ట్రీస్ ని స్థాపించి, కంపెనీస్ ని స్థాపించే వాతావరణాన్ని క్రియేట్ చేసి, ఉద్యోగాల్ని క్రియేట్ చేస్తేనే వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగి వాళ్ళు ఇతర రంగాల్లో కూడా వాళ్ళ డబ్బుల్ని పెట్టే అవకాశం ఉంది. బయట కొనుగోలు శక్తి పెరిగే అవకాశం ఉంది, ప్రైవేట్ కన్సంప్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ట్యాక్సెస్ విధించినా కూడా వాళ్ళు తట్టుకునే వాళ్ళకున్న కొనుగోలు శక్తి పెరిగి మీకు ట్యాక్సుల రూపంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ట్యాక్స్ల రూపంలో ఆదాయం పెంచుకోవడం ఏంటండి? దేశ ఆదాయాన్ని పెంచి ఆదాయాన్ని సృష్టించుకోండి తప్ప ట్యాక్స్ల రూపంలో చేసే ట్యాక్స్ల ద్వారా పెంచుకునే ఆదాయం కూడా ఒక ఆదాయమేనండి. అట్లా చెప్పుకునేది కూడా ఒక ఆదాయమే అవుతుందంటే అది చింతించాల్సిన విషయమే అవుతుంది.